నమస్తే, ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ప్రారంభించడం జరిగిందని పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బక్కా పరంజ్యోతి తెలిపారు. కాకినాడ నగరంలోని స్థానిక అంబేద్కర్ భవన్లో ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బక్క పరంజ్యోతి పాల్గొనగా విశిష్ట అతిథిగా మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఐ వేమేశ్వరీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బక్క పరంజ్యోతి జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పెయ్యాల అర్జున్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు చింత అర్జున్, జిల్లా కార్యదర్శులు దడాల సుధాకర్, చింతపల్లి లక్ష్మణ్ స్వామి, పెనుపోతుల అర్జున్, జిల్లా కోశాధికారి పందిరి నాగరాజు, సభ్యులు దండంగి రామ్మోహన్, పద్మజ, సూర్యకుమారి, సలీమా, మేడిశెట్టి శ్రేణు తదితరులు పాల్గొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ నూతనంగా ఎన్నిక కాబడినటువంటి కాకినాడ జిల్లా కమిటీకి, అలాగే జిల్లా అధ్యక్ష కార్యదర్శులైనటువంటి చక్రవర్తి గారు, అలాగే అహ్మద్ అధికారి గారికి కూడా, మరి ఎన్నిక కాబడినటువంటి మిగతా కమిటీ సభ్యులందరికీ, ముఖ్యంగా మహిళలకి అందరికీ కూడా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర చైర్మన్గా, అలాగే మహిళా విభాగం తరపు నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. భవిష్యత్తులో ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ చేయబోవు ప్రతి కార్యక్రమంలో కూడా ఈ జిల్లా ముందుండి, అలాగే ప్రత్యేకమైనటువంటి జిల్లాగా దీన్ని నడిపిస్తారని చెప్పేసి ఈ కమిటీని అభినందిస్తున్నాం. అలాగే మహిళలు సంబంధించి ఈ జిల్లాలో కూడా ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ముందుకు వస్తూ ఉంది. ప్రతి మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినటువంటి మహిళలు, అలాగే వర్గాలకు చెందినటువంటి ఇతర కలిసి వచ్చేటటువంటి అందరినీ కూడా కలుపుకుంటూ ముందుకెళ్ళి ఈ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీని మరొక ప్రత్యామ్నాయంగా మేము దీన్ని ప్రజలకు చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. జేపీ అందరికీ ఈ రోజున ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా కమిటీని ఈ రోజున అనౌన్స్ చేస్తున్నాం. ఈ క్రమంలో నేను రాష్ట్ర కోఆర్డినేటర్గా నా పేరు పరంజ్యోతి, అలాగే మా మహిళా విభాగం చైర్మన్ వేమేశ్వరి గారు కూడా ఇక్కడ పాల్గొంటున్నారు. వారితో పాటు డానియల్ గారు, అలాగే పాల్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ రోజున మరి ఈ అంబేద్కర్ భవన్లో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడిగా బొంగా చక్రవర్తి గారు, అడ్వకేట్ వారిని మరి రాష్ట్ర కమిటీ తరఫున మరి ఆయన్ని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ అధికార్ గారు, మరి సీనియర్ జర్నలిస్టు, మరి వారిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా సీనియర్ నాయకులు పెయ్యల అర్జున్ కుమార్ గారిని పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి, వారిని మరి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షులుగా చింతాడ అర్జున్ గారు తుని నుండి, అలానే జిల్లా కార్యదర్శిగా దడాల సుధాకర్ గారు జగ్గంపేట నుండి, జిల్లా మరో కార్యదర్శిగా చింతపల్లి లక్ష్మణ్ స్వామి గారు పిఠాపురం నుండి, అలాగే మరో జిల్లా కార్యదర్శిగా పెనుబోతుల అర్జున్ గారు మరి కాకినాడ టౌన్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎంపిక చేయడం జరిగింది. అలాగే జిల్లా కోశాధికారి అడ్వకేట్ పందిరి నాగరాజు గారిని, జిల్లా కమిటీలో దడంగి రామ్మోహన్ రావు గారిని ఎంపిక చేస్తూ మరి వారిని పూర్తిగా ఈ టౌన్ బాధ్యతలు పూర్తిగా అప్పగించడం జరిగింది. ఈ టౌన్లో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలు వారు రామ్మోహన్ గారు పూర్తిగా ఆర్గనైజ్ చేయాలని చెప్పేసి వారికి కోరడం జరిగింది. అలాగనే ఈ విధంగానే నెక్స్ట్ జిల్లా కమిటీ సభ్యులుగా పద్మజ గారిని, సూర్యకుమార్ గారిని, సలీమా అఖ్తర్ గారిని, మేడిశెట్టి శ్రీను గారిని మొత్తం ఒక 12 మంది సభ్యులుగా ఈ జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ జిల్లా కమిటీ మొత్తం కూడా ఈ కాకినాడలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, ముస్లిమ్స్ అండ్ క్రైస్తవులు అందరినీ కూడా, భోజన కులాలందరూ కూడా సమీకరించి రాబోయేటువంటి కాలంలో భోజనంలో వచ్చి ఐక్యత తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పాలన, 2 కులాల పాలన, ప్రధానంగా తెలుగుదేశం, వైసీపీ అనేటువంటి 2 పార్టీలు, 2 కులాలు చేస్తున్నటువంటి ఈ పాలనకు వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పడడానికి మరి ఈ జిల్లాలో ఈ కమిటీ బాగా కృషి చేస్తుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అలాగనే సీనియర్ నాయకులుగా, అలాగనే
ప్రజల మధ్య నిత్యం ఉండి ప్రజా సమస్యలతో అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి నాయకత్వం ఈ రోజున మరి జిల్లా అధ్యక్షులుగా చక్రవర్తి గారు, అడ్వకేట్, అలాగే సీనియర్ జర్నలిస్ట్ అధికారి గారు ఉన్నారు. మిగతా వాళ్ళ నాయకత్వంలో మిగతా అందరూ కూడా కమిటెడ్గా పనిచేసినటువంటి నాయకులు. ఈరోజు కాకినాడలో ఏర్పాటు చేసినటువంటి ఈరోజు ప్రెస్ మీట్లో గౌరవనీయులు ఏఐబిఎస్పి రాష్ట్ర కోఆర్డినేటర్ అనేటువంటి పక్కా పరంజ్యోతి గారి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కమిటీని, నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యుయెన్సీకి కూడా ఇక్కడ ఇన్ఛార్జీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్రమంలోనే ఊరదాస్ వెంకటేష్ గారిని జగ్గంపేట నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జిగా ప్రకటించడం కూడా జరుగుతుంది. అలాగే మా బక్కాక్క పరంజ్యోతి గారు, స్టేట్ కోఆర్డినేటర్ గారు, ఇప్పటి వరకు జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రధాన ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. ఈ పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏదైతే ఉందో దాని ప్రకారం స్టేట్ కమిటీ యొక్క ఉద్దేశానుసారం మేము అందరం కూడా సక్రమంగా పనిచేస్తామని చెప్పిన ప్రతి విషయాన్ని తూచా తప్పకుండా మేము ముందుకు నడిపించి మా పార్టీలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క మంచి చెడులు, బాగుబోగులన్నీ చూసుకుంటూ వాళ్ళకు వచ్చిన ప్రతి కష్టం వెనకాల ఏఐబిఎస్పి ఉంది ఈ కాకినాడ జిల్లాలో, అలాగే స్టేట్లో కూడా మేము ఈరోజు చెప్పడం జరుగుతుంది. మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ అయితే 2 ప్రధాన పార్టీలు, ప్రధాన కులాలు ఈ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని అనాధికారం నుంచి చేజిక్కించుకుంటూ చేస్తున్నాయో వాటి నుండి విముక్తి పొంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ అందరూ కూడా ఒక తాటిగా వచ్చి రానున్న ఎలక్షన్స్లో మనము రాజ్యాధికారం చేజెక్కించుకోవాలి, రాజ్యాధికారం రావాలని ప్రతి ఒక్కరిని ఏ ఒక్కరి యొక్క అంటే ఏ క్యాస్టు, ఏ కులం, ఏ ఒక్క మతం అడ్డంకి లేదండి. మా పార్టీలో అందరూ చేరవచ్చు. అందరూ వచ్చి వాలంటీర్లుగా స్వతహాగా పనిచేయడానికి మేము ఆహ్వానిస్తున్నాం. మీ కష్టం ఏదైనప్పటికీ మాకు చెప్తే అది రాజ్యాధికారానికి విరుద్ధంగా ఉన్నా, రాజ్యాధికార చట్టానికి విరుద్ధంగా ఉన్నా సరే మీకు ఏ కష్టమైనా మేము వెనకాల ఉంటాం. ఈరోజు నాకు కాకినాడ జిల్లా అధ్యక్షులుగా నన్ను పెట్టినందుకు ముఖ్యంగా స్టేట్ కమిటీ అయినటువంటి బక్కా పరంజ్యోతి గారు, స్టేట్ కోఆర్డినేటర్ గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ నేను మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్లో టికెట్లు కౌంటర్లు దొంగలు పడ్డారు. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేరని ఒక సామెత ఉంది. ఇక వివరాల్లోకి వెళ్తే గత కొన్ని సంవత్సరాలుగా కౌంటర్లలో టికెట్లపై అధిక రేట్లతో అమ్మకాలు జరుపుతూ లక్షలు వచ్చిన ఆదాయాన్ని మాయం చేసిన వైనం కాకినాడ బస్టాండ్లో వెలుగులోకి వచ్చింది. ఒక జర్నలిస్టు కొన్ని నెలలుగా దానిపై దృష్టి పెట్టి వివరాలు సేకరించి ఈ విషయాన్ని డీఎంతో చెప్పగా ఈ విషయం ఇప్పటివరకు మాకు తెలియదని, ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదని, మీరు చెబితేనే తెలుసని అన్నారు. డిప్యుటేషన్పై గత కొన్ని సంవత్సరాలుగా టికెట్ కౌంటర్లో పనిచేస్తున్న ఒక అధికారి సిక్ లీవ్ పెట్టడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ విషయాన్ని బస్టాండ్ డాక్టర్ని అడగ్గా మీకు వివరాలు ఇవ్వడం కుదరదని చెప్పడంతో అనుమానం మరింత బలపడుతుందని, దీనిపై ప్రత్యేక కమిటీని వేసి దర్యాప్తు చేయాలని, పలువురు ప్రయాణికులు తమకు జరిగిన అన్యాయంపై చర్య తీసుకోవాలని కోరారు. ప్రింట్ పడట్లేదు, అడిగారా మేడం? ప్రింట్ పడలేదని ఏం అడగలేదండి. మరి అది ఎక్కడ టికెట్స్ లేవు. అది టికెట్ ఇస్తే 9కి 10 అయిపోతుంది అంటారు మామూలు. 465 అడిగారమ్మా చిల్లరా? అది ఎంత ఉందండి? 40 ఉంది, 45 తీసుకున్నాను. ఎక్స్ట్రా రేట్లు కూడా తీసుకుంటాను. ఓకే సార్. అక్కడ ఎంత ఉంది? 440. మరి అడిగారా మీరు? టికెట్ మీద అమౌంట్ లేదు, ప్రింట్ పడలేదు కదమ్మా టికెట్ మీద. ఓకే ఓకే అమ్మా, సరే థ్యాంక్ యూ. లేవని చెప్పి టికెట్ ఎలా ఇచ్చారండి? చెప్పే 460 రూపాయలు టికెట్ తీసుకున్నారండి. మామూలు ఎక్స్ప్రెస్ రావడానికి 9:30, 10 అయిపోతుంది. సో మాకు ఎమర్జెన్సీలో ఎలా తీసుకోవాల్సి వచ్చింది. సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని లయన్స్ పూర్వపు జిల్లా గవర్నర్, అంబాసిడర్ ఆఫ్ గుడ్ విల్ అవార్డు గ్రహీత లయన్ డాక్టర్ బాదం బాలకృష్ణ పిలుపునిచ్చారు.
కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో రోడ్డు పక్కన వ్యాపారస్తులకు గొడుగులు మరికొందరికి వస్త్రాలను పంపిణీ చేశారు. కొవ్వాడ వర్తక సంఘం ప్రెసిడెంట్ కమ్మ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి లయన్స్ పూర్వపు జిల్లా గవర్నర్ మరియు అంబాసిడర్ ఆఫ్ గుడ్ విల్ అవార్డు గ్రహీత లయన్ డాక్టర్ బాదం బాలకృష్ణ కేఎల్ నరసింగరావులు ముఖ్య అతిథిగా పాల్గొని వ్యాపారస్తులకు గొడుగులు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్నాసుల కుమార్ విశిష్ట అతిథులు కొవ్వాడ గ్రామ సర్పంచ్ కోటేపల్లి ఉమా సతీష్, కొవ్వాడ వర్తక సంఘం వైస్ ప్రెసిడెంట్ డేగల శేషావతారం చిన్నబాబు, కాదా మనోజ్ కుమార్ సెక్రటరీ, తోలుం దుర్గా ప్రసాద్ జాయింట్ సెక్రటరీ, వియ్యపు చిన్న సత్యబాబు, చంటి తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు కె శ్రీనివాస్ గారికి, అలాగే నరసింగరావు గారికి, మైత్రి లయన్స్ క్లబ్ కాకినాడ మైత్రి తరఫున నరసింగరావు గారికి, కుమార్ గారికి, చిన్నబాబు గారికి, మరి వర్తక సంఘం తరఫున వచ్చిన వర్తకులందరికీ, ఈరోజు వీరు పంచిపెడుతున్న గుడుగులు లేకపోతే చీరలు తీసుకోవడానికి వచ్చిన లబ్ధిదారులకి, మరి ఈ వర్తక సంఘం మంచి కోరేవారికి, వర్తక సంఘం బాగా అభివృద్ధిలోకి రావాలి, 10 మందికి సేవ చేయాలని ఈ మిత్రులు అందరూ ఉంటారు కదా, వర్తక సంఘం లేకపోయినా మిత్రులందరూ కూడా బహుశా ఉండొచ్చు. అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాభినందనలు. ఇందాక నరసింహరావు చెప్పినట్టుగా నేను 39 ఏళ్ల బట్టి సేవా రంగంలో ఉన్నాను. ఆయన చెప్పినట్టుగా 80లో నా ఇంజనీరింగ్ అయింది, 89లో ఎంఎస్ చేశాను, 93లో నా పిహెచ్డి డాక్టరేట్ అయింది. మరి అయిన తర్వాత 86 నుంచి కూడా ఏదో కార్యక్రమాలు చేయాలని ఇంజనీరింగ్ అవగాహన మొదలుపెట్టి ఇప్పటిదాకా చేస్తూ వచ్చాం. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా, అంటే ఒక హైదరాబాద్లో కంబైన్ ఆంధ్రప్రదేశ్లో 2006లో ఐ బ్యాంక్ కూడా పెట్టడం జరిగింది. ఈ ఐ బ్యాంక్ ద్వారా ఇప్పటిదాకా 7,500 మంది చూపు వచ్చిందండి ఈ 19 ఏళ్ళలో. మరి అది పెట్టిన తర్వాత ఒకటి పెట్టిన సంవత్సరం పెట్టి చెప్పడం జరిగింది. మరి నేను జగన్నాథం మీ ఇద్దరు క్లాస్మేట్స్, మీరు మీ గ్రాండ్ పెద్ద అని చెప్పారు. మీ అందరూ కూడా 75లో 10th క్లాస్ చదువుకున్నాం. రెడ్ కార్పెట్ ట్రస్ట్ అని చెప్పి ఒకటి పెట్టాం. రెడ్ కార్పెట్ 1978 ట్రస్ట్. నేను దానికి ప్రెసిడెంట్, ఆయన ట్రెజరర్. సుమారు ట్రస్ట్ ద్వారా పవాడ పార్క్ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి ఇప్పుడు అతను ప్రపోజల్ పెట్టడం జరిగింది. మళ్ళీ ఇక్కడే చేస్తామని చెప్పి అనడం జరిగింది. అలాగా వివిధ కార్యక్రమాలు ఆ రెడ్ కార్పెట్ పూర్వ విద్యార్థుల సంఘం తరఫున కూడా మేము చేయడం జరుగుతున్నది. ఇలా 7 ట్రస్టులు ఫ్రెండ్స్ అందరితో ఒకటి, చుట్టాలతో ఒకటి, 10th క్లాస్ అదే మిగతా పబ్లిక్తో ఒకటి, లయన్స్ క్లబ్ తరఫున రకరకాలు చేయడం జరుగుతున్నది. మరి లయన్స్ క్లబ్ కాకినాడ పెట్టి 60 ఏళ్ళ సందర్భంలో 200 గొడుగులు సుమారు గత 6 నెలల బట్టి పంచడం జరుగుతున్నది. ఇలాంటి గొడుగులు అందులో భాగంగానే లయన్స్ క్లబ్ కాకినాడ మైత్రి వారికి ఒక 2 గొడుగులు ఇచ్చినప్పుడు ఇంకో 3వ గొడుగు కావాలని చెప్పి అడగడం జరిగింది. ఇప్పుడు ఇంకో 2 గొడుగులు కావాలని చెప్పారు. తప్పకుండా ఇవాళ ఆ 2 గొడుగులు కూడా మన నరసింహరావు నేను అందజేస్తాను. ఇక్కడ వ్యాపారస్తులకు ఇవ్వండి. మరి ఈ గొడుగు ఒకటి కూడా 1200 రూపాయలండి. ఉన్న వాటిలో పెద్దదిని డబల్ లైన్ అనమాట. ఒకటి వర్షం వచ్చే లోపల నీళ్ళు రాదు, ఇంకో నీళ్ళు వస్తుంటాయి. మరి ఇలా గొడుగులు ఇవ్వడం కానీ, ఫుడ్ మిషన్లు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా మొన్న ఏప్రిల్ 27వ తారీఖున మేము చేయడం జరిగింది. కొన్ని గొడుగులు మాత్రం ఇప్పుడు ఇచ్చాం. లయన్స్ క్లబ్ మైత్రి నరసింహరావు కూడా వేదిక అలంకరించుకుంటున్నారు. సాల్వా ఫోటో తీయమ్మా. అదేవిధంగా సలాది అధ్యక్షుడిని రాజీగా వేసుకోవాలి. మొత్తం ఒకసారి అలా ఇంకా అతిథులు రావాల్సిన వారు రాలేదు. అదేవిధంగా ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం
అయితే ఒకసారి బాలకృష్ణ గారి గురించి మీకు పరిచయం చేద్దామని అంతగానే కాదు. ఆయన లయన్స్ క్లబ్ మెంబరు, కాకినాడ క్లబ్ మెంబరు. అదేవిధంగా ఆయన కొన్ని సంవత్సరాలు ఆయన పేరు మీద స్థాపించడం జరిగింది. వాటి గురించి ఎవరికి తెలియదు. బాలకృష్ణ ఐబ్యాక్ అని ఉన్నారు. ఐబ్యాక్ అంటే ఎవరైనా చనిపోతే 6 గంటల లోపల మనం ఫోన్ చేస్తే వచ్చి పైన కార్నియా అని ఉండాలి. ఆ పొర తీసుకెళ్ళి ఆ చూపు ఆ కార్నియా పాడైన వాళ్ళకి వేస్తారు. వేస్తే ఇది ఒక వ్యక్తి ఇచ్చిన 2 కళ్ళని ఇద్దరికి వేస్తారు. అంటే ఇద్దరికి చూపులు మనం రప్పించవచ్చు. ఇలా మాకు వెంటనే తెలిస్తే కాబట్టి మేమే ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళు చెప్పి ఫోన్ చేసి రప్పించి ఇవ్వడం జరుగుతుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా మీకు క్లినికల్ ఆపరేటర్ పెట్టారు. వాళ్ళకి క్లినికల్ ఆపరేటర్ అది ఎక్కడంటే ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో సక్కల వైద్య పక్కన లోపలికి పెట్టడం జరుగుతుంది. ఇవి ఎలా పెడతారు అంటే ఎప్పుడో మనకి మన స్టేట్లో రిజిస్టర్ చేయించుకొని ఉంటారు అవసరం అని చెప్పి. అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ రాగానే మనకి ఏం చేస్తారంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్టీఓ వీళ్ళందరూ కూడా క్లీన్ చేయాలని చెప్పేసి ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళాలనుకోండి, వైజాగ్ వరకు రోడ్ క్లీన్ చేస్తారు. ఈ దాని క్లీన్గా వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఆ రకంగా పంపించి అక్కడ మల్టీ ఆర్గాన్ ఆ ఆర్గాన్ అక్కడ పెట్టడం జరుగుతుంది. అదే అలాగే మేము ఈ క్లీన్ ఆర్గానిక్లో సంస్థ కాదు బాడీ డొనేషన్ చేస్తాం. రంగనాయ మెడికల్ కాలేజ్లో 40 మంది స్టూడెంట్స్కి వాళ్ళు నేర్చుకోవాలంటే 25 మంది స్టూడెంట్స్కి ఒక బాడీ కావాలి నేర్చుకోవడం. మేము ఆల్రెడీ ఆశించి అదేంటంటే మనకు అదనంగా మన ఇంట్లో చెప్పుకోవాలి. అంటే దానం చేయడం కానీ చేయకుండా ఈ బాడీని తీసుకెళ్ళి రంగనాయ మెడికల్ కాలేజ్కి మనం సబ్మిట్ చేస్తాం. చేస్తే వాళ్ళ ద్వారా దీని ద్వారా స్టూడెంట్స్ లబ్ధి పొందుతారు. అది కూడా మేము అందరం చేయడం జరిగింది. అంబాలపల్లి తాలూకా బి కొత్తకోట మండల అభివృద్ధి అధికారి కె కృష్ణవేణి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు సమాచార చట్టం ప్రజలకు అనుగుణంగా ఉండాలని ఈరోజు అన్ని శాఖలను సమావేశం. పరిసివారికి సమాచారం చట్టం గురించి 2005లో వచ్చినటువంటి చట్టాన్ని అధికారులందరికీ వివరించి ఎవరైనా సరే సమాచార చట్టం కింద ఆఫీస్ గురించి వారికి కావాల్సిన సమాచారాన్ని 30 రోజుల లోపల లేకపోతే వీలైతే తక్కువ సమయంలో సమాచారం ఇవ్వవలసిందిగా ఎంపీడీఓ అందరికీ తెలియజేశారు. నమస్తే మేడం. ఈరోజు సమాచారం చట్టం కింద మన ఎండి ఆఫీసులో ఒక సదస్సు నిర్వహించడం జరిగిందమ్మా. దాని గురించి కొద్దిగా వివరాలు ఇవ్వండి మేడం. సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా పంచాయతీ కార్యదర్శులకు అందరికీ కూడా అవగాహన సదస్సు మీటింగ్ తెలియజేయడం అయింది. గౌరవ మన సిఇఓ సార్ గారి ఆదేశాల మేరకు ఈ సమాచార చట్టం 2005 యాక్ట్ ఆర్టీఐ ప్రకారం 31 సెక్షన్లు ఉంటాయి. దీని ప్రకారం ఎవరైనా సమాచారాన్ని మమ్మల్ని అడగచ్చు. ఆ సమాచారాన్ని మేము మా దగ్గర అందుబాటులో ఉండే సమాచారాన్ని మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. అలాగే మా స్టాఫ్ కూడా అందరికీ కూడా ఈరోజు దీనిపైన మేము ఒక మీటింగ్ పెట్టుకోవడం అనేది కూడా జరిగింది. అంటే సమాచారం అంటే మేము అర్జీ ప్రజల అర్జీ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజుల లోపల దాని సమాధానం ఇవ్వాలి? 30 రోజుల లోపల ఇవ్వవచ్చును. మా దగ్గర అందుబాటులో ఉండే సమాచారాన్ని ఇవ్వటకు సిద్ధంగా ఉన్నాం. సరే, థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. పట్టాభిపురం పోలీసులు బుధవారం ముప్పాళ్ళ నల్గొండకు చెందిన తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, ఊరడి జనార్దన్, మణికంఠలను అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దొంగతనాలు, బైక్ చోరీలు, స్నాచింగ్లకు పాల్పడుతున్న ఈ ముఠా నుంచి 25 లక్షల విలువైన $104, 2 కార్లు, టీవీ, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పట్టుకున్న పోలీస్ బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట డిప్యూటీ ఎంపీడీఓగా పనిచేస్తూ గురువారం పదవీ విరమణ పొందిన మేడవరపు సూర్య భాస్కర్రావు, నాగ సుజాత దంపతులను తోటి ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. పదవి విరమణ పొందిన భాస్కర్రావు 1981 సంవత్సరంలో బిక్కపూలు మండలం పందలపాక లైబ్రరీగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. అనంతరం 1988లో రామచంద్రపురం మండలం కాపావరం పంచాయతీ కార్యదర్శిగా ప్రమోషన్ విధులు నిర్వహించి వివిధ గ్రామ పంచాయతీలో కార్యదర్శిగా పనిచేస్తూ ప్రమోషన్పై కాకినాడ రూరల్ కొత్తపల్లి మండలాల్లో వీఓపీఆర్డీగా పనిచేస్తూ గత సంవత్సరం జగ్గంపేట మండలం బదిలీపై వచ్చి చివరిగా 43 సంవత్సరాలు పనిచేసి డిప్యూటీ ఎంపీడీఓగా గురువారం
పదవి విరమణ పొందారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎంపీడీఓ పివిఎస్ చంద్రశేఖర్, పెద్దాపురం డిఎల్పీఓ ఎం బాలమణి, వివిధ మండలాల డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, వివిధ మండలాల పంచాయతీ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన పంచాయతీ సెక్రటరీలకి, అలాగే మిత్రులకు, బంధువులకు అందరికీ కూడా నమస్కారం అండి. భాస్కరరావు గారు అయితే నాకు ఇంచుమించు ఒక 20 years నుంచి తెలుసు. ఆయన కాకినాడలో చేస్తున్నప్పుడు నేను డిపి హౌస్లో చేసేదాన్ని. ఆయన బాగా పరిచయస్తులు. ఆయన ఎంతో మృదు స్వభావి. అలాగే వర్క్ కూడా తన పని తను చేసుకుంటూ పోవడం తప్ప వేరే ఇతర కార్యక్రమాలు కానీ అవకాశన్స్ కానీ ఏమీ ఉండకుండా తన పని తను చేసుకుంటూ సక్రమంగా మరి ఇప్పటి వరకు ఎంతో చక్కగా పనిచేసి ఈరోజు ఎటువంటి రిమార్క్స్ లేకుండా ఆయన రిటైర్మెంట్ అవుతున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఆవిడ మిస్సెస్ గారు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆవిడ సహకారం ఆయన అన్నట్టు ఆవిడ సహకారం లేదే ఎవరు కూడా ఇంట్లో కోఆపరేషన్ లేకుండా చేయడం కష్టం. మరి 2 నెలల నుంచి కూడా ఉదయం నుంచి కూడా ఎర్లీ అవర్స్లో మేము ఫీల్డ్కి వెళ్ళి మధ్యాహ్నం వరకు అవన్నీ తిరగడం అనేది ఈయన లాస్ట్లో మాకు 1 month నుంచి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అయినా కానీ ఆయన యాక్టివ్గా పనిచేసి మరి ఎంతో సక్సెస్ఫుల్గా చేసినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఇంకా అందరికీ రిటైర్మెంట్ అంటే అందరికీ తప్పదు. ఎంప్లాయ్ అయిన తర్వాత ఆఫ్టర్ రిటైర్మెంటు చక్కగా పీస్ఫుల్గా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. శ్రీ డిఎల్పిఓ మేడం గారు ఇప్పుడు మన నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన పంచాయతీ సెక్రటరీలకి, అలాగే మిత్రులకు, బంధువులకు అందరికీ కూడా నమస్కారం అండి. భాస్కరరావు గారు అయితే నాకు ఇంచుమించు ఒక 20 years నుంచి తెలుసు. ఆయన కాకినాడలో చేస్తున్నప్పుడు నేను డిపి హౌస్లో చేసేదాన్ని. ఆయన బాగా పరిచయస్తులు. ఆయన ఎంతో మృదు స్వభావి. అలాగే వర్క్ కూడా తన పని తను చేసుకుంటూ పోవడం తప్ప వేరే ఇతర కార్యక్రమాలు కానీ అవకాశన్స్ కానీ ఏమీ ఉండకుండా తన పని తను చేసుకుంటూ సక్రమంగా మరి ఇప్పటి వరకు ఎంతో చక్కగా పనిచేసి ఈరోజు ఎటువంటి రిమార్క్స్ లేకుండా ఆయన రిటైర్మెంట్ అవుతున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఆవిడ మిస్సెస్ గారు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆవిడ సహకారం ఆయన అన్నట్టు ఆవిడ సహకారం లేదే ఎవరు కూడా ఇంట్లో కోఆపరేషన్ లేకుండా చేయడం కష్టం. మరి 2 నెలల నుంచి కూడా ఉదయం నుంచి కూడా ఎర్లీ అవర్స్లో మేము ఫీల్డ్కి వెళ్ళి మధ్యాహ్నం వరకు అవన్నీ తిరగడం అనేది ఈయన లాస్ట్లో మాకు 1 month నుంచి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అయినా కానీ ఆయన యాక్టివ్గా పనిచేసి మరి ఎంతో సక్సెస్ఫుల్గా చేసినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఇంకా అందరికీ రిటైర్మెంట్ అంటే అందరికీ తప్పదు. ఎంప్లాయ్ అయిన తర్వాత ఆఫ్టర్ రిటైర్మెంటు చక్కగా పీస్ఫుల్గా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. శ్రీ డిఎల్పిఓ మేడం గారు ఇప్పుడు మన గతంలో ఇలాంటి దిగుజారుడు రాజకీయాలు చూడలేదంటూ మాజీ సీఎం జగన్ తీవ్ర విమర్శలు చేశారు. రోజా గురించి నగరి ఎమ్మెల్యే హేమంగా మాట్లాడితే చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. హారిక కారు ఆపి అద్దాలు బద్దలు కొట్టి కర్రలతో దాడి చేయడాన్ని మీ డిక్షనరీలో అర్థమేంటి బాబు అని అడిగారు. మీ మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్లకు మా వాళ్లను పంపి హత్యలు చేసే కార్యక్రమం చేపడితే రాష్ట్రంలో రాజ్యాంగం, లాండ్ ఆర్డర్ బతికుంటాయా అని జగన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈరోజు రాష్ట్రంలో
ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి అని చెప్పడానికి రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక ఘటనలన్నీ కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఎమర్జెన్సీ పరిస్థితులను కంటికి కనపడేట్టుగా చూపిస్తాయి. ఆశ్చర్యం కలిగించే విషయాలు నేను అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నాను, ఆయన అడుగులకు మడుగులెత్తే పోలీసు అధికారులను అడుగుతా ఉన్నాను. ఎందుకయ్యా ఈ ఆంక్షలు పెట్టారు అని అడుగుతా ఉన్నాను. ఎందుకయ్యా ఒక రాజకీయ నాయకుడు తమ పార్టీకి సంబంధించిన వాళ్ళను కలవడం ఏమైనా నేరమా అని అడుగుతా ఉన్నాను. అలా కలవడానికి వస్తే అదేమైనా తప్ప అని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఆంక్షలు పెడతా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను. నా కార్యక్రమానికి నన్ను అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా వస్తే తప్పేమిటి అని అడుగుతా ఉన్నాను. వాళ్ళని రానివ్వకుండా ఏకంగా రోడ్లన్నీ తవ్వారు. సందులు బొందులు ఎక్కడి నుంచి అయితే బండ్లు వస్తాయని అనుకుంటున్నారో, 2 వీలర్స్ వస్తాయని అనుకుంటున్నారో, రాకుండా చేసేందుకు ఏకంగా రోడ్లను తవ్విన అధ్వానమైన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఉండదేమో, ఒక చంద్రబాబు నాయుడు గారి పార్టీకి తప్ప. నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి చంద్రబాబు నాయుడు ఇంతగా భయపడతా ఉన్నాడంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా బావి చూసుకొని దుంకాలి. ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి, ఒక ప్రతిపక్షాన్ని చూసి ఇంతగా భయపడి ఆయన వస్తా ఉంటే ప్రజలను ఆపేందుకోసమని రోడ్లను కూడా తవ్విన చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది. ఈరోజు దాదాపుగా 2000 పైచీలకు పోలీసులు, లెక్కలేనంత మంది డిఎస్పీలు, డిఐజీ ఇక్కడే తిష్టేసినాడట. నాకు ఆశ్చర్యం అనిపించింది. అసలు వీళ్ళంతా కూడా నా సెక్యూరిటీ కోసం కాదు, వీళ్ళంతా జగన్ వస్తా ఉన్నాడు అని అంటే జగన్ ను చూడడానికి అభిమానులు ఎవరైనా వస్తారేమో, ఆ అభిమానులను ఆపడం కోసం ఇంతమందిని ఉపయోగిస్తా ఉన్నారు. అంటే ఎంత వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉంది అని చెప్పడానికి, ఎంతగా చంద్రబాబు నాయుడు గారు తన పాలనను చూసి తానే భయపడతా ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా వేరే నిదర్శనాలు కూడా అవసరం లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.